మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? జీవము కలిగిన దేవుడు మనలను ప్రేమించి మన జీవితములు అనుగ్రహించిన మరొక నూతనమైన దినాన్ని బట్టి నేను ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను ప్రియులారా. ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తప్పక ఈ పరిచర్య ముందుకు కొనసాగునట్లు, ఇక అనేక మందికి దీవెనకరముగా ఉండునట్లు మీ ప్రోత్సాహాన్ని ఈ పరిచర్య కొరకు అందించండి. దేవుని పని కొరకు మనము సహాయపడినప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి 132వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కిబడి చేసెను. చాలా చక్కటి మాట ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు పరిశుద్ధాత్మని ద్వారా తెలియజేస్తా ఉన్నారు. దావీదు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. యెహోవాకు ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు బలిష్ఠునికి, యాకోబు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్నారంట. ఇంతకీ దావీదు ఏమిటి ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చాడు, మ్రొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు? ఏంటి ప్రియులారా ఈ ప్రార్థనలో ఉన్నటువంటి బలమైన తీర్మానం అని మనం ఆలోచన చేస్తే, దావీదు రోషము కలిగిన వాడై దేవుని ఎడల కలిగి ఉన్న అమితమైనటువంటి భక్తితో ఈ మాట చెబుతూ ఉన్నాడు ప్రియులారా. ఏమిటి ఈ మాటనంటే, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండను, మంచము మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. నేను దేవునికి ఆరాధించే ఒక స్థలాన్ని, నా దేవుని సన్నిధి సాన్నిధ్యాలలో అనుభవించే ఒక స్థలాన్ని నేను ఏర్పాటు చేసే వరకు, లేదా చూచే వరకు, సిద్ధపరిచే వరకు నా గుడారములో నేను ప్రవేశించను. నా ఇంట్లోనికి నేను వెళ్ళను, నా కోటలోనికి నేను వెళ్ళను, మంచం మీద నేను ఎక్కను, నా కనులకు నిద్రే రానియను, కనురెప్ప పాటుకు కునుకును నేను రానివ్వనని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానాన్ని ఆయన కలుగున్నారు ప్రియులారా. అంటే ఉన్న లోటు తీర్చుటకు ప్రియులారా దావీదు గొప్ప తీర్మానాన్ని దేవుని సన్నిధిలో చేస్తా ఉన్నాడు. ఇదేనా మనం కూడా దేవుని సన్నిధిలో ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటున్నాం అన్నట్టు ఒక్క తీర్మానాన్నైనా నీవు నెరవేర్చగలిగావా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏది కొరతగా ఉన్నదో, అక్కడ ఏది అవసరమై ఉన్నదో ఎప్పుడైనా గ్రహించి ఒక తీర్మానమైన రీతిలో ఆ అవసరతను తీర్చాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా కలుగున్నావా? ఎంతసేపు మన జీవితంలో తినడానికి మనకు తీర్మానం, లేకుంటే ప్రియులారా ఆ కూర్చోవడమో, లేకుంటే తిరగడమో, లేకుంటే లోక సంబంధంగా ఏవేవో ఆలోచించడమో, మన భవిష్యత్తులో మన జీవితంలో అది కావాలి, ఇది కావాలి, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఈ తీర్మానాల ప్రియులారా. దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇది నాన్న ప్రభు పని కొరకు, ఆయన పరిచర్య కొరకు ఉన్నటువంటి అసౌకర్యాలను నీవు గుర్తించి, ఉన్నటువంటి లేని పరిస్థితులను నీవు గుర్తించి,
ప్రభువా, నేను ఈ పని కొరకు ఇది చేస్తాను ప్రభువా, నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా అన్నటువంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు దావీదును చూసి ప్రభువు సంతోషించినట్లుగా నిన్ను చూసి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు అని చెప్పి నేను మీకు ఈ మాటల ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను ప్రియులారా. ఎప్పుడైతే మనం అలాగున చేయగలుగుతామో చూడండి, ఆహారమును నేను నిండారుగా దీవించెదను, దానిలో బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను. తృప్తిపరుస్తాడంట, నిండారుగా దీవిస్తాడంట. అలాంటి తీర్మానాలతో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో మీకు వేల కొలది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దావీదు ఒక బలమైన తీర్మానం చేసి ఉన్నాడు. ఆ తీర్మానానికి ఆయన లోబడి ఉన్నాడు ప్రభువా. దేవా, మా తండ్రి, మా జీవితాల్లో కూడా మేము మీ కొరకు నమ్మకంగా జీవించగలిగిన జీవితాలు ప్రభువా, మా తండ్రి, వాక్యానుసారముగా జీవించగలిగిన జీవితాలు ప్రభు, ఒక గొప్ప తీర్మానాలతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ సందేశాలను ప్రభువా వింటున్న వారి జీవితాల్లో ఆశీర్వాదకరముగా, వారిని మీ వైపు నడిపించేవిగా, ఉపయోగకరముగా ఉండటానికి సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.